భర్త వల్లపు కృష్ణయ్య మాకు వాసుల గొడవలు ఉన్నాయి. అయితే మాది మాకే ఉన్నది, వాళ్ళది వాళ్ళకే ఉన్నది. మాది మేమే తున్నుకుంటాం. ఎప్పుడైనా వాళ్ళ భూములకి ఎప్పుడూ పోలేదు. అయితే ప్రతిసారి తున్నుకుంటాడు, వచ్చాడు మామయ్యకి అప్పగెప్పి పోతాడు. మేము హైదరాబాద్లో ఉంటామయ్యా. అయితే నిన్న కూడా వచ్చాడు, నిన్న పొద్దుటే దిగిండు, దున్నిండు పొద్దంతా. బయటికి వచ్చిండట, ఫోన్ మాట్లాడతాడు. ఫోన్ మాట్లాడుకుంటే రోడ్డు మీద నడుతా అంటే ఇద్దరు అన్న తమ్ముళ్ళు వచ్చిండట, మహేష్ నరేష్ ఇద్దరు. వాళ్ళు సొంత తమ్ముళ్ళు కాదయ్యా, సౌతి తల్లి కొడుకులయ్యా. వాళ్ళకు కూడా ఇచ్చిండయ్యా ఆయనతో సమానంగా భాగం. ఆ ఆస్తి మొత్తం నా అత్తదయ్యా, నా చనిపోయిన అత్తదే. వాళ్ళకి ఇచ్చినా కూడా ఏమనలేదయ్యా. వెనుక నుంచి ఇద్దరు వచ్చిళ్ళు. మహేష్ కట్టుతో ఇక్కడ కొట్టిండట, నరేష్ ఏమో ఇక్కడ పొడిచిండట, స్పాట్ లోనే చనిపోయిండట. అయితే మేము సీరోళ్ళ మా ఆయన వచ్చి 30 వరకు కంప్లైంట్ ఇచ్చిండు. ఇప్పటి వరకు 7 సంవత్సరాల నుంచి అది ఇప్పుడు జరుగుతున్నది కాదు. మా పెళ్ళైన కాంచి 14 సంవత్సరాల కాంచి గొడవ జరుగుతుంది. ఏ పోలీసు వాళ్ళకి ఇచ్చిన సీరోళ్ళు ఎవ్వరు పట్టించుకోలేదు. అసలు కంప్లైంట్లు ఇస్తే ఆయన ఈ మధ్యలో 3 సంవత్సరాల క్రితం ఒక 6 గుంటల భూమి అమ్ముకున్నాడు. ఒక 18 లక్షల వరకు వచ్చినాయి. ఆ డబ్బులు చేతిలో పట్టుకొని సీరోలు పోలీసు వాళ్ళు డబ్బులు ఇస్తాళ్ళు. ఊర్లో వాడి చెంచాగాళ్ళు ఎవరు ఉన్నారో ఆయన రాగానే వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆయన ఎమ్మటే దిగుతాడు. దిగి రాగానే గొడవలు పెట్టుకుంటాడు. నిన్న వాళ్ళ అమ్మ కూడా వచ్చిందట, వాళ్ళ భార్య వచ్చిందట. 6 సంవత్సరాల నుంచి భూతగాదాలు ఉన్నాయి. మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు, మీరు రెవెన్యూ ఆఫీస్ చెప్పినారు. ఎవరు మరి ఎందుకు పట్టించుకుంటారు? వాడు డబ్బులు ఇస్తాడు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి పట్టించుకోకుండా చేస్తాడు. మా ఆయన కూడా గొడవలు ఎందుకు, వాళ్ళతో గొడవలు ఎందుకు? మా ఆయన ఎవరితో గొడవ పెట్టుకోడయ్యా. అసలు వాడికి 2 పిల్లలు ఉన్నారయ్యా, ఆడోళ్ళు. గొడవ పెట్టుకుంటా అనుకున్నాడు ఒకసారి, పెట్టుకుంటా అనుకుని ఆయన ఏమనుకున్నాడు, వాడికి 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు నా పిల్లలతో సమానమే కదా అనుకున్నాడు. వాడు నాకు అన్యాయం చేస్తాడు అనుకోలేదు. అయ్యో.